Hey, what's up guys, it's your boy Nikon and I'm back with another new interesting haunted game challenge. So ఈ రోజు ది haunted game challenge లో మనం కొంచెం క్రేజీగా మళ్ళీ ఆడిన గేమ్ ఆడబోతున్నాం, అంటే రిపీట్ చేస్తున్నాం. ఏదైతే ది haunted cards గేమ్ ఉందో అదే ఇప్పుడు మనం ఆడుతున్నాం. సో ఫస్ట్ థింగ్ డూడ్, ఏదైతే ఈ రిచువల్ చేస్తున్నామో ఈ రిచువల్ మళ్ళీ లాస్ట్ వీడియోలో ఏదైతే మనం క్యాండీ మ్యాన్ ఛాలెంజ్ ఆడినామో, అంటే పారానార్మల్ యాక్టివిటీ అయింది కదా, ఇదే నా రూమ్లో నేను మళ్ళీ ఆడుతున్నా ఈ కార్డ్ గేమ్. సో ఫస్ట్ థింగ్ ఆడడానికి రీజన్స్ అని వేరే ఉన్నాయి, నేను రీజన్స్ చెప్పదలుచుకోలేదు. బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు ఈ రూమ్లో ఆడుతున్నాను. సో ఓకే, సో ఫస్ట్ థింగ్ కూడా ఈ కార్డ్ రిచువల్ నేను ఆల్రెడీ లాస్ట్ గేమ్లో కూడా చెప్పిన ఆడినప్పుడు, బట్ ఇది ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్పబోతున్నా. ఏవైతే కార్డ్స్ ఉన్నాయో ఈ కార్డ్స్కి చాలా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ సింబల్స్లో ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క వర్డ్ అని ఒక్కొక్క వర్డ్ డినోట్ చేసి ఆల్రెడీ పెట్టిల్లు ఈ రిచువల్కి. సో ఫస్ట్ థింగ్ నేను ఆ వర్డ్స్ మీకు చెప్పేస్తా, ఏ సింబల్కి ఏ వర్డ్ అని చెప్పేసి. డైమండ్ అంటే మేబీ అన్నట్టు, హార్ట్ సింబల్ అంటే ఎస్ అన్నట్టు, స్పేడ్స్ అని అంటే నో అన్నట్టు, క్లబ్ సింబల్ అంటే డోంట్ నో అన్నట్టు. సో ఇది ఆ వర్డ్స్ అన్నట్టు, డిఫరెంట్ సింబల్స్కి డిఫరెంట్ వర్డ్స్. సో ఇప్పుడు ఏవైతే ఈ 4 వర్డ్స్ ఉన్నాయో ఈ 4 వర్డ్స్తోనే మనం ఈ మొత్తం గేమ్ ఆడబోతున్నాం. ఫస్ట్ థింగ్ నేను ఈ రూమ్ ఎందుకు చూస్ చేసుకున్నది మీకు తెలుసు. అండ్ ఫస్ట్ ఈ రిచువల్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం స్పీడ్ని పిలవాలి. బట్ ఏదైతే జరిగిందో ఆ వీడియోలో దాన్ని బట్టి మనం పిలవకపోయినా పర్లేదు అనిపిస్తుంది. అది నాకే అనిపిస్తుంది, నేనేం క్లెయిమ్ చేయట్లే, ముందే చెప్తున్నా. సో లెట్స్ సీ ఇఫ్ ఏమైనా ఏం కాకపోతే మనం బ్లడీ మ్యాడీ లేకుంటే మళ్ళీ రిచువల్ చేద్దాం స్పీడ్ని పిలిచేది. సో స్పీడ్ని పిలిచే రిచువల్ అంటే ఏం లేదు, కళ్ళు మూసుకొని పిలుస్తా ఉండాలి. సో అదే, సో లెట్స్ ట్రై దిస్ ఛాలెంజ్. ఓకే, సో మనం ఇప్పుడు రిచువల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ క్యాండిల్స్ మస్ట్ అండ్ షుడ్ ఏ రిచువల్ చేసిన. సో మనం క్యాండిల్ అంటే పెట్టినాక కార్డ్స్ని లైన్గా పెట్టాలన్నమాట. ఈచ్ లైన్కి 3 కార్డ్స్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్యాండిల్స్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏదైతే కార్డ్స్ ఉన్నాయో నా చేతిలో, ఈ కార్డ్స్ ఈచ్ రోకి 3 కార్డ్స్ పెట్టాలన్నమాట, అంటే 12 కార్డ్స్ పెట్టాలి. సో పెట్టినాక మనం ఈ రిచువల్ స్టార్ట్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు నేను కార్డ్స్ కూడా పెట్టేసిన. సో మనం ఇప్పుడు మన రిచువల్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మన స్పీడ్ని పిలవాలన్నమాట. సో ఏదైతే రిచువల్ ఉందో ఇదే ఫాలో అవుదాం. నేనేం ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఈ రిచువల్ చేయకుండానే డైరెక్ట్ మనం కార్డ్ గేమ్ ఆడదాం అనుకున్నా. బట్ ఇఫ్ ఏమైనా కాకపోతే మళ్ళీ డబ్బులుగా ఆడాల్సింది వస్తుంది. సో ముందే మనం ఈ రిచువల్ చేసేద్దాం. దాని తర్వాత మనం కార్డ్స్ పైన రిచువల్ అయిపోయాక మనం మన హ్యాండ్ తీసుకొని ఈచ్ కార్డ్ పైన ఇట్లా పెట్టంటే ఇట్లా పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ కార్డ్ పైన అయితే మనకి కొంచెం నెగిటివ్గా అవుతుందో మన హ్యాండ్, సో ఆ కార్డ్ ఏమైనా పికప్ చేసి చూడాలి. సో ఏదైతే ఆ కార్డ్ పైన సింబల్ ఉంటుందో మనం ముందు చెప్పుకున్నాం కదా, ఈ సింబల్కి ఒక్కొక్క వర్డ్ అన్నట్టు మనం అలా డినోట్ చేసుకొని మన గేమ్ ఆడాలి. సో ఇదే ఈరోజు రిచువల్. సో ఎవరికైతే ఈ రిచువల్ తెలుసో ముందే కమెంట్ చేయండి. సో ఎవరికైతే తెలియదో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. స్టార్ట్ అవర్ గేమ్. సో ఏదైతే ఫస్ట్ రిచువల్ ఉందో స్పీడ్ని పిలిచే రిచువల్, ఆ రిచువల్ ఇప్పుడు నేను కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మనం క్వశ్చన్ అడగాలన్నట్టు స్పీడ్స్కి. సో ఏదైతే మనం క్వశ్చన్ అడుగుతామో దాని తర్వాత మన హ్యాండ్ ఈ కార్డ్స్ పైన నుంచి ఇట్లా పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ కార్డ్ పైన అయితే మనకి నెగిటివ్గా అనిపిస్తుందో ఆ కార్డ్ మనం పికప్ చేసి దాని సింబల్ మనం కన్సిడర్ చేయాలన్నమాట, అంటే మన క్వశ్చన్కి ఆన్సర్ అన్నట్టు. సో ఆ టైప్గా. సో మీకు అర్థమైన ఉంటుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అడుగుదాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమడుగుతా అంటే, ఈ రూమ్లో నేను తప్ప ఇంకెవరైనా ఉంటే ఎస్ ఆర్ నో ఫార్మాట్లోనే చెప్పు అని అంటున్నా, అంటే లైక్ స్పేడ్స్ ఆర్ లైక్ హార్ట్ అంతే. సో ఇప్పుడు మనం చూసాం, ఈ ఫస్ట్ క్వశ్చన్ నేను బయట చెప్పలేను, లోపలనే చెప్పాలి క్వశ్చన్స్ అన్నీ. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ అడిగినాక నేను లైక్ పాస్ చేసుకుంటూ వెళ్తా ఈచ్ కార్డ్ పైన. సో లెట్ సీ ఏ ఆన్సర్స్. బట్ సీటు లైక్ ఇప్పటి వరకు మాత్రం నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఏదైతే లాస్ట్ ఇన్సిడెంట్ అయిందో దాంతో. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, ఏం కాకపోతేనే బెస్ట్. సో లెట్స్ సీ. సో నేను 3 టైమ్స్ క్వశ్చన్ రిపీట్ చేసిన లోపల మనసులోనే. సో ఇప్పుడు మనం చూద్దాం, కార్డ్ పై నుంచి పాస్ చేసుకుంటూ వెళ్తా. సో ఏ ఆన్సర్ వస్తుందో. సో నాకు అన్ని కార్డ్స్ కన్నా నాకు ఈ కార్డ్ కొంచెం సంథింగ్ ఇదే కొంచెం నెగిటివ్ అనిపించింది. సో నేను పికప్ చేస్తాను. సో డైమండ్.
సో డైమండ్ అంటే మేబీ అన్నట్టు, లైక్ మేబీ అంటే ఉండొచ్చు లేకుంటే ఎస్ ఆర్ నో అన్నట్టు మేబీ. సో ఫస్ట్ ఆన్సర్ చాలా క్రీపీగా వచ్చింది. ఈ రూమ్లో నేను తప్ప ఇంకెవరైనా ఉంటే ఎస్ ఆర్ నోనే అని అన్నా, బట్ డైమండ్స్ అంటే మేబీ. లెట్స్ సీ. ఓకే, సో మేబీ అంటే ఉండొచ్చు. సో మనం అలా కన్సిడర్ చేసి గేమ్ ఆడదాం. సెకండ్ క్వశ్చన్ ఏమని అడుగుతా అంటే, ఈ గేమ్ అంటే ఈ రిచువల్ చేసినప్పుడే ఈ స్పిరిట్ వచ్చిందా లేకపోతే ముందు నుంచి ఈ స్పిరిట్ ఉందని చెప్పి అడుగుతా. ఎందుకంటే లైక్ ఏదైతే పాస్ట్ వీడియోలో అయిందో, సో అది చూసుకొని నేను అడుగుతున్నా. సో లెట్స్ సీ అండ్ అగైన్ హోప్ ఫర్ ది బెస్ట్. అటు ఇటు ఆన్సర్ రాకపోతేనే మంచిది. ఓకే, సో ఇప్పుడు నాకు అదే క్వశ్చన్ అడుగుతా, ఈ స్పిరిట్ ఈ రిచువల్ చేస్తేనే వచ్చిందా లైక్ ముందు నుంచే స్పిరిట్ ఉందని చెప్పేసి, అంటే ముందు నుంచి వచ్చిందని చెప్పేసి. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా నేను 3 times రిపీట్ చేసుకున్నా మనసులోనే. సో ఇప్పుడు చూద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్ డూడ్. లైక్ ఈ ఆన్సర్ అడిగిట్ వస్తేనే బెస్ట్. లైక్ ఒకవేళ ఏదైతే మనం క్వశ్చన్ అడిగినామో దానికి రిలేటెడ్గా ఆన్సర్ వస్తే చాలా పెద్ద ప్రాబ్లమే. లెట్స్ సీ. సో నాకు ఈ కార్డ్ పైన చాలా నెగిటివ్గా అనిపించింది. లైక్ కైండ్ ఆఫ్ వైబ్స్ అన్నట్టు. లైక్ అంటే లైక్ అన్ని కార్డ్ కన్నా ఇది కొంచెం అన్యూజువల్గా ఉండే దీనిపైన నుంచి పాస్ చేసినప్పుడు హ్యాండ్. సో అందుకే సో ఇప్పుడు ఈ కార్డ్ పికప్ చూద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్ డూడ్, హోప్ ఫర్ ది బెస్ట్. డైమండ్ మళ్ళీ మేబీ. సీ డూడ్ ఎంత క్రీపీగా ఉంది బ్రో ఆన్సర్. లైక్ మేబీ డైరెక్ట్గా ఏం ఆన్సర్స్ రావట్లే. మేబీ అంటే లైక్ ముందు వచ్చినట్టు లేకపోతే ఈ రిచువల్స్ వచ్చినట్టు. లైక్ ఏది కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. చూడండి ఎంత క్రీపీ వస్తుంది ఆన్సర్. ఓకే, సో నేను థర్డ్ క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఈ గోస్ట్ మనకి హార్మ్ చేస్తుందా లేదని చెప్పి, అంటే నాకు హార్మ్ చేస్తుందా లేదని చెప్పేసి. ఎందుకంటే ఈ టైంలో నేను ఒక్కనే వీడియో చేస్తున్నా, అదొకటి భయం ఉంది. సో ఇది అడుగుదాం ఫస్ట్ థింగ్. ఇది అడిగినాకనే ఏమైనా ఇఫ్ దీనికి కూడా మళ్ళీ మేబీ ఇది వేస్తే మనం ఇక్కడనే ఆపేసాం. నాకు దానికన్నా మించి ధైర్యం అయితే అస్సలు లేదు ఈ గేమ్ ఆడాలని చెప్పేసి. లెట్స్ సీ ఎస్ నువ్వు వచ్చిన ప్లీజ్ డూడ్. మేబీ లైక్ ఇంత క్రీపీ అయితే రావద్దు. మళ్ళీ 2 సార్లు మనకి ఒకటే వచ్చింది, ఒకటే సింబల్. సో let's hope for the best. So let's try. Okay, so నేను మళ్ళీ ఆ క్వశ్చన్ 3 times రిపీట్ చేసిన. సో చూద్దాం. నాకు ఏ కార్డ్ పైన అట్లా ఏమనిపించలే. ప్లీజ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో డూడ్ నాకు ఈ కార్డ్ పైన చాలా అనిపించింది. చాలా అంటే వేరే కార్డ్స్ కన్నా ఈ కార్డ్స్ కొంచెం నాకు వేరే వైబ్ లెక్క అనిపించింది. సో మనం హోప్ ఫర్ ది బెస్ట్ డూడ్. హార్మ్ చేస్తుందా చేయదా అని చెప్పి మనం క్వశ్చన్ అడిగినాం. సో see do like 3 times dude, 3 times ఒకటే సింబల్ డైమండ్.
మేబీ సి ఏ క్వశ్చన్ అడిగినా ఇంత క్రీపీగా వస్తుంది డూడ్. ఐ స్వేర్ టు గాడ్ మ్యాన్, లైక్ ఇన్ని కార్డ్స్ ఉన్నాయి బాస్, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి బ్రో. మేబీ బ్రో లైక్ మొత్తం క్రీప్ ఆన్సర్ మ్యాన్, లైక్ ఏది సరిగ్గా చెప్పట్లేదు అన్నీ ఇండైరెక్ట్ అన్న కూడా సి హార్మ్ చేస్తుందా లేదన్నా. లైక్ మేబీ లైక్ సి రూట్ లైక్ మేబీ వస్తే మాత్రం నేను ఈ గేమ్ ఆపేస్తాను అనుకున్నా. బట్ లాస్ట్ క్వశ్చన్ ఈ లాస్ట్ క్వశ్చన్ అయిపోయినాక మనం ఇక్కడ ఈ గేమ్ నేను ఇక్కడ ఆపేస్తా. సో లెట్స్ సి లాస్ట్ క్వశ్చన్ ఏమైతే అడుగుతామో లైక్ కొంచెం క్రీపీ అని అడుగుతాం. సో ఏ డెవిల్కైనా అంటే ఏ స్పీడ్కైనా ఈ క్వశ్చన్ అడిగితే చాలా చిరాకు అన్నమాట. సో నేను ఇప్పుడు అదే చేయబోతున్నా, ఎందుకంటే నేను సి ఇట్లా క్రీప్గా ఆన్సర్ వచ్చినాయి. ఇఫ్ ఇది మాత్రం వేరేగా వచ్చిందంటే ఇక్కడనే ఆపేద్దాం గేమ్. సో మళ్ళీ సీరుడు ఏమొచ్చినా ఇక్కడనే ఆపేద్దాం. బట్ లాస్ట్ క్వశ్చన్ అన్నట్టు మనం గెలికేసి వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఏంటిదంటే, సో ఏ స్పీడ్కైనా దాని డెత్ ఎప్పుడైందని చెప్పేసి అడిగితే చాలా కోపం అంట. సో ఇది సో మనం అడుగుదాం ఈ స్పీడ్కి లైక్ దాని డెత్ ఎప్పుడైందని చెప్పేసి. డూడ్స్ లైక్ క్రీప్ డూడ్ లైక్ మనకి ఆ కర్టెన్స్ ఏంది, బట్ అయినా మనం ట్రై చేయబోతున్నాం. లెట్స్ సి లైక్ హోప్ఫుల్లీ లైక్ ఏదో కోఇన్సిడెన్స్గా అట్లా వచ్చినట్టున్న 3 times డైమండ్. బట్ లెట్స్ ఈ క్వశ్చన్తో మనం క్లారిఫై అయిపోతుంది మనది ఏది ఉన్నది కాదని చెప్పేసి. లెట్స్ ట్రై. సో నేను 3 times రిపీట్ చేస్తాను అదే క్వశ్చన్, ఈ స్పీడ్కి డెత్ ఎట్లా అయిందని. సో లెట్స్ ట్రై. Hope for the best, bro. సీ డూడ్ నాకు ఈ కార్డ్ పైన వస్తుంది నెగిటివ్గా. సో లెట్స్ సి ఈ కార్డ్లో ఏముందని. హోప్ ఫర్ ది బెస్ట్ బ్రో. క్లబ్ అంటే ఐ డోంట్ నో. సీ డూడ్ లైక్ ఇదంతా క్రీపీ డూడ్. నీ స్పీడ్కి నీ డెత్ ఎప్పుడైందని చెప్పేసి నీ క్వశ్చన్ అడిగినా లైక్ ఐ డోంట్ నో. I swear to God, full relate అయిన ఆన్సర్ రైట్. అండ్ వన్ థింగ్ డూడ్ లైక్ దీంతో ఇంకొక క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ మనం ట్రై చేద్దాం. ఏంటంటే ఏదైతే ఆ రోజు ఆ కర్టెన్ సీన్ ఏందో ఆ కర్టెన్ సీన్ ఈ స్పీడ్ చేసిందో లేదని అడుగుదాం. లాస్ట్ క్వశ్చన్ ఇది లాస్ట్ క్వశ్చన్. సో ఇది దీని తర్వాత ఎందుకంటే రిలేట్గా వచ్చింది ఆన్సర్. సో మనం అందుకే ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఆ రోజు కర్టన్ మూవ్ అయిందో ఆ కర్టన్ మూవ్ అయిన కారణం ఈ స్పీడ్ అయినా కదా అని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతా. లోపల మళ్ళీ 3 times రిపీట్ చేస్తా. చూద్దాం సరే ఏమవుతుందో. సో నేను 3 times సో నేను 3 times కాదు 4 times రిపీట్ చేసిన ఈ క్వశ్చన్ని. లెట్స్ సి ఈసారి ఏమవుతుందో, క్వశ్చన్ ఎలా వస్తుందో. సో ఏం చేసిన ఇది లాస్ట్ క్వశ్చన్. నాకు లాస్ట్ దాంట్లో ఏమనిపించలే. బట్ సీడెడ్ నాకు దీని ఐ మీన్ అన్ని కార్డ్స్ కన్నా ఈ కార్డ్స్ నాకు అన్యూజువల్ ఉంది. సో ఇది పికప్ చేద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ మనది. మేబీ సో ప్లీజ్ డూడ్ ఈ గేమ్ ఇక్కడనే మనం ఆపేద్దాం.
అండ్ వన్ థింగ్ నేను ఏదైతే ఆ కర్టన్ గురించి చెప్పాలనుకుంటానా, సో ఏదైతే ఆ కర్టన్ సీన్ అయితే ఏదైతే ఆ కర్టన్ సీన్ ఏందో నేనేం క్లెయిమ్ అని అంటే నేను కన్సిడర్ చేసిన ఎందుకంటే ఆ టైంలో అది అయింది. ఆ ఫోటేజ్ చూడంగానే నేను మొత్తం ఆ భయంకి చిన్న చిన్న కూడా అన్ని కన్సిడర్ చేసిన. సో ఈరోజు నేను ఒకటే చెప్తా, నేను పర్సనల్గా స్పేస్కి గోస్పోయిన అసలు నమ్మను. బట్ భయపడితే ఆ టైంలో చిన్న సౌండ్ వచ్చిన అది మనకు అంత చాలా పెద్దది అనిపిస్తుంది, వేరే చాలా ఊహించుకుంటాం. సో అదొకటే. సో ఏదైతే ఈ ఛాలెంజెస్ చేస్తున్నా, నా ఓన్ రిస్పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ వెబ్సైట్ నుంచి తీసుకొని చేస్తున్నాను నేను, ఇవన్నీ పార్ట్ ఆఫ్ వీడియో. నేను పర్సనల్గా నమ్మను, బట్ మనం ఇది ట్రై చేసి చూసాం ఫేక్ అంటే రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి ఇదే. సో ఈరోజు ఏదైతే ఆ కర్టన్స్ ఏందో ఆ రూమ్లోనే మనం ఈ గేమ్ ఆడినాం. సో క్రీపీగా వచ్చిన ఆన్సర్స్ మేబీ అనుకొని ఒకటే ఐ డోంట్ నో వచ్చింది, బట్ అది బాగా రిలేటెడ్గా వచ్చింది. సో అది. అండ్ లాస్ట్ సీన్ ఏంటంటే లైక్ ఆ కర్టన్ జరిపింది నువ్వేనా అని చెప్పేసి నేను అడిగిన. ఆ టైప్గా అడిగిన క్వశ్చన్, అంటే కర్టన్ జరిపింది మీరేనా అని చెప్పి అలా అడిగిన. 4 times రిపీట్ చేసిన, బట్ లాస్ట్కి ఇది వచ్చింది డైమండ్. సో క్లాస్ కూడా క్రీపీ. ఓకే, సో ఈ వీడియోకి మాత్రం మీరు 100 likes ఇస్తే మాత్రం నేను part 2 చేస్తాను. దీనిపైనే మళ్ళీ ఇదే రూమ్లో చేస్తాను part 2. ఇంకా వేరే క్వశ్చన్స్ నుంచి ఇంకా క్రీపీ క్వశ్చన్స్ అడుగుదాం. సో లెట్స్ ఎయిమ్ ఫర్ 100 likes ఆన్ దిస్ వీడియో. సో మీరు 100 likes తీసుకొస్తే మాత్రం నేను part 2 చేస్తాను. సో